సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సహకారంతో కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్నామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలకు రోడ్లు పూర్తి చేశామని, ఈ ఏడాది మిగిలిన గిరిజన గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. మండల కేంద్రాలు, గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేసేందుకు కూడా సీఎం చంద్రబాబును కలిసి కోరానని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. మరిన్ని వివరాలను మా విజయనగరం ప్రతినిధి పరశురాం అందిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతానికి కురుపాంకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకతకు సంబంధించి 2 సార్లు గెలిచిన ఇక్కడ పాముల పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎం కూడా చేయడం ఒక ప్రత్యేకత. అయితే పాముల పుష్పశ్రీవాణిని కూడా ఓడించి ఇక్కడ గెలిచిన తోయక జగదీశ్వరి ఎమ్మెల్యే కురుపామును అనుక్షణం అభివృద్ధి చేసేలా చూడాలని, నేను నా పదవిలో ఉన్నంతకాలం నేను కురుపామును అభివృద్ధి చేస్తాననే దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆవిడ ఏ విధంగా కురుపాము నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నారనే దాని మీద ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన జగదీశ్వరికి కూడా ఇక్కడ ప్రభుత్వం ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడుకున్న ఒక మంచి అభిప్రాయం. ఆ అభిప్రాయంతో జగదీశ్వరికి విప్పివ్వడం కూడా జరిగింది. అయితే కురుపామును ఎలా అభివృద్ధి చేస్తారనే దాని మీద ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, ఆమెను అడిగే తెలుసుకుందాం. చెప్పండి మేడం, ప్రస్తుతానికి కురుపాంలో మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ప్రతి శుక్రవారం మీరు ఆర్జీఎల్ స్వీకరిస్తూ ఉంటారు కదా, ఈ ఆర్జీఎల్ స్వీకరించిన సమయంలో మీకు వచ్చిన సమస్యలు ఏంటి? ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగారు? ఎక్కువగా రోడ్ల సమస్య వస్తున్నాయి, అలాగే హౌసింగ్ కూడా రావడం జరుగుతుంది, అలాగే త్రాగునీటి సమస్య కూడా వస్తున్నాయి. అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏ మాటకైతే కట్టుబడి ఉందో అదే విధంగా చేయడం జరుగుతుంది. 6 గ్యారంటీలు అని చెప్పాం, 6 గ్యారంటీల్లో ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఏరియాల్లో, హిల్ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి హౌసింగ్ లేని వాళ్ళకి హౌసింగ్ కూడా ఇచ్చి వెంటనే బిల్స్ కూడా అయిపోతున్నాయి. అలాగే తాగునీరు సమస్య ఉంటే అవి కూడా అధికారులతో మాట్లాడి వెంటనే బోరు పోతే బోర్లు వేయించడం, అలాగే అన్నీ చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా గమనించారు, కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ఎక్కడ కూడా రోడ్లు బాగాలేవన్న మాట లేదు. ప్రతి దగ్గరలో కూడా రోడ్లు వేసి గుంతలు కప్పడం జరిగింది. అలాగే ఇంకా కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు మరి అందరి సారథ్యంలో ఇవన్నీ కూడా అభివృద్ధి ఎంత చక్కగా జరుగుతుందంటే నిజంగా కనీవిని ఎరగలేదు. ప్రతి ఒక్కటి కూడా వీటితో పాటు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది. మొన్నే చూశారు మీరందరూ కూడా, అన్నదాత కూడా ఇవ్వడం జరిగింది, అలాగే దీపం పథకం కూడా ఇవ్వడం జరిగింది, అలాగే తల్లికి వందనం కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలంటే కనీ విని ఎరగని కార్యక్రమాలు. ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఇవ్వడం జరిగింది తల్లికి వందనం. ప్రతి ఒక్క పిల్లవాడికి అందింది, 5, 6, అలాగే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి. కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో పాటు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చూసుకొని మరి కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అలాగే యువతను కూడా మరి ఈ మధ్యనే డిఎస్సి తీసి 16,347 పోస్టులు వేశారు. అదేవిధంగా మొన్నే 5,000 పైచిలకు, అంటే సుమారుగా 5,000 దాటి కానిస్టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అది వైసీపీ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ ఇదైనప్పటికీ మేము పోస్టింగ్లు ఇచ్చాం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మీకు అందరికీ ఇస్తామని చెప్పాం. అదే మాట మీద అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా పరిశ్రమలు అనేక దగ్గరలో, అంటే వేరే దగ్గరికి వెళ్ళి లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి, అలాగే మన సీఎం గారు ఎంత తిరుగుతున్నారంటే పరిశ్రమల కోసం చాలా నిజంగా ఎన్నడూ చూడని విధంగా మరి తేవడానికి, అంటే అభివృద్ధి చేయడానికి మరి ఎంత దినిగా ఉన్నారంటే మీకు అందరికీ తెలుసు. ప్రతిరోజు మొన్నే మళ్ళీ వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. అలాగే ప్రతి దగ్గరికి వెళ్ళి పరిశ్రమలు తెస్తే యువత మెయిన్ బాగుపడతారని చెప్పేసి ఎంత ఇబ్బంది ఇదైనా సరే అవేమీ ఇది కాకుండా అధగమించి వాటన్నిటికీ ఒక ఇది చేసి మరి యువత కోసం, యువతకిచ్చిన మాట కోసం ఎంత కష్టపడుతున్నారో మనకందరికీ తెలుసు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిజంగా సీఎం గారు అయితే ఒక యువకుల్లా కష్టపడుతున్నారు. అందరు కూడా చూస్తున్నారు. అసలు
ఆ, వెంటనే వచ్చి విజయవాడలో మీటింగ్ పెడతారు. అలాగే ప్రతి దగ్గరలో మరి నిన్న కూడా ఢిల్లీ వెళ్ళారు. తాగునీటి సమస్య ఉంది, వాటి కోసం నిధులు విడుదల చేయాలి అని చెప్పి, అలాగే రోడ్ల కోసం నిధులు ఇవ్వాలి అని చెప్పి కేంద్రంతో మన నిర్మలా సీతారాం గారితో మాట్లాడేసి మరి అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనకి ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అక్కడికి వెళ్ళి చెప్పి అక్కడ నుండి నిధులు ఏ విధంగా ఇచ్చేసుకోవాలో అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం అంతమంది కూడా చాలా హ్యాపీగా ఉన్నారని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. సరే మేడం, ఇప్పుడు గత ప్రభుత్వంలో పూర్ణపాడు లాబేస్ వంతెన కానివ్వండి, లేదంటే తోటపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, గత సంవత్సరంలో పూర్తి చేస్తారని చెప్పారు. కానీ అది ఇంతవరకు పూర్తి చేయలేదు. మీ హయాంలో వచ్చిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే రీకన్స్ట్రక్షన్ అవుతుంది. అది ఎన్ని రోజుల్లో మీరు అయితే పూర్తి చేయగలుగుతారు? లేదా లాబేసు పూర్ణపాడు వంతెన అనేది మీరు ఏమైనా పూర్తి చేయడానికి సమయం పడుతుందా? పూర్ణపాడు లాబేస్ వంతెన కోసం ఇప్పుడే చెప్పాను, కాంట్రాక్ట్ని పిలిచారు. అంటే టెండర్కి వాళ్ళు రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళు అంటే కాంట్రాక్ట్స్ అది ఒక 70%తో పని ఆగిపోయింది, ఒక 30% ఉంది. దానివలన ఈ మధ్యన టెండర్లకు పిలిచారు మన సీఎం గారు. అది కూడా త్వరలోనే చేస్తాం, తప్పకుండా మేమున్నప్పుడే చేస్తాం పూర్ణపాడు లాబేస్ వంతెన. అలాగే తోటపల్లి దేవస్థానం కూడా తప్పకుండా చేస్తామని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మా టైంలోనే పూర్తవుతుంది. ఇది ఖచ్చితంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా 1,50,00,000తో సీసీ రోడ్లకు కూడా నేను ప్రపోజల్ ఇచ్చాను, అవి కూడా వస్తాయి. అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. సరే మేడం, మీరు కురుపాం సంబంధించి కురుపాం హాస్టల్లోనే పచ్చకామంలో వచ్చి 2 బాలికలు మరణించారు. ఈ పాపం కూడా కూటమి ప్రభుత్వం అనేది సాక్షాత్తు ఇక్కడ కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేదే బాధ్యత వహించట్లేదు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేదని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిపైన మీ కామెంట్ ఏంటి? నేను ఒకటి అడుగుతున్నాను, అంటే కూటమి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని పార్వతీపురం నుండి కురుపాం తీసుకొచ్చామా, లేదు అంటే వైసీపీ ఎక్స్ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె తీసుకొచ్చారా, నేను తీసుకొచ్చానా? ప్రజలకు అందరికీ తెలుసు. ఏంటంటే అంటే ఏదో బురద జల్లేసి చేస్తే అయిపోతుంది అనుకుంటారు. ఈరోజు నిజంగా నేను చెప్తున్నాను, ఆ పిల్లలు చావుకు మాత్రం ఎక్స్ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రిగా అప్పుడు ఎక్స్గా ఉన్నారు ఆమె తీసుకొచ్చారు. అంటే అక్కడ బిల్డింగ్ కూడా లేని టైంలో 611 మంది పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు, అది సమాధానం ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఏ విధంగా కురుపాంకి తీసుకొచ్చారు అంటే ఈరోజు చూస్తే ఆ 2 పిల్లలు చనిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆ రోజు పార్వతీపురంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కురుపాం తీసుకొచ్చి పెట్టారు? మరి అంటే ఆమె ఒకసారి కాదు ఎమ్మెల్యే, 2 సార్లు అయ్యారు. 2 సార్లు అయ్యేటప్పుడు ప్రజలకి ఏ విధంగా చూడాలనేది కూడా అవగాహన లేదా? అంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఏ విధంగా ఇక్కడికి నేను తెస్తే పిల్లలు ఎలా ఉంటారనేది కూడా కనీసం లేకుండా, బాధ్యత లేకుండా ఏ విధంగా ఉన్నారు? అంటే ఈరోజు చూస్తే మా మీద నెట్టేసిన పరిస్థితి వాళ్ళు చేయడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు, ఆమె 2 సార్లు గెలిచి అక్కడ ఒక బిల్డింగ్ కూడా వేయకుండా నాబార్డుతో ఉన్నటువంటి నిధులను కూడా దుర్వినియోగం చేశారు, వదిలేశారు. అక్కడ ఏ కనెక్టివిటీ జరగకుండా ఆ బిల్డింగ్ అలాగా నిలిచిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఆ బిల్డింగ్ పూర్తి చేసుంటే ఎంత బాగున్ను. 10 సంవత్సరాలు ఉన్నారు ఆవిడ, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, గెలిపించారు ప్రజలు. మరి అప్పుడేం చేశారు? ఒక్క బిల్డింగ్ కూడా మరి వేయలేకుండా ఎక్కడికక్కడ వదిలేశారు. ఈ విధంగా చేసి ఆ 2 పిల్లలు చనిపోయారు, పచ్చకామర్లు వచ్చాయి. ఇది కూటమి ప్రభుత్వం అంటే ఎవరైనా నవ్వుకుంటారు. ఎందుకంటే అంత చిన్న గదుల్లో 611 మంది పిల్లల్ని ఏ విధంగా వేశారు, అక్కడ ఉంచారు, ఇక్కడికి తీసుకొచ్చారు. ఆమె కదా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏం తెలియకుండా మాట్లాడుతున్నారా ఏంటా? ప్రజలందరూ ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ఆ బిల్డింగ్ కానీ చేసుంటే ఆ పిల్లలు కొత్త బిల్డింగ్కి వెళ్ళును. అంటే ఈరోజు ఈ విధంగా పిల్లలు చనిపోబట్టి అంటే కూటమి ప్రభుత్వాన్ని పైన నిందలు వేశారు. మరి ఏ విధంగా మీరు ఏ మౌలిక సదుపాయాలు లేకుండా తీసుకొచ్చారు చెప్పాలి ప్రజలకి సమాధానం.
థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం కురుపాం నియోజకవర్గం అయితే నేను డెవలప్ చేసుకుంటాను, నేను అభివృద్ధి చేస్తాను, గిరిజనులకి సంబంధించి జీవో నెంబర్ 3ని మళ్ళీ సీఎం గారి దగ్గర పెట్టి ఖచ్చితంగా అది అమలయ్యేటట్టు చూస్తానని చెప్తున్నారు. కురుపాం నియోజకవర్గాన్ని అయితే అభివృద్ధి చేయడానికి నేను ముందుంటాను. గత ప్రభుత్వంలో పాడైపోయిన పూర్ణపాడు లాబేస్ వంతెన కానివ్వండి, తోటపల్లి వెంకటేశ్వర ఆలయం కానీ 2 కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అవుట్ స్టూడియో.